మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. హుస్నాబాద్ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాలని, మంచి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగిందని మంత్రి తెలిపారు. వచ్చే శివరాత్రి నాటికి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి కాలువల ద్వారా నీళ్లు వచ్చే హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని, ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని వేడుకున్నానన్నారు. ఫోటో నేను జరుగు జరుగు కొట్లపల్లి హరహర మహాదేవుని అభిషేకం చేసుకొని హుస్నాబాద్ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలి, సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలన్న భగవంతుని ప్రార్థించినాం. ఏ సంకల్పం అయితే తీసుకొని ముందుకు పోతా ఉన్నానో గౌరవల్లి ప్రాజెక్టు కూడా ఆ భగవంతుని ఆశీస్సులుండి వచ్చే శివరాత్రి లోపల కాలువలకు నీళ్లు వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని కూడా నా కృషికి తోడు ఆశీర్వచనంగా ఉండాలని ప్రార్థించుకుంటూ, తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు, జరుగుతున్న కార్యక్రమాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా పరిపాలన కొనసాగించేటువంటి ఆశీర్వచనాన్ని కూడా ఇవ్వని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని వేడుకుంటా ఉన్నాను.